నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ఖమ్మం జిల్లా వైరా కొణిజర్ల మండలాల్లో అగ్ని ప్రమాదం సంభవించి 18 ఎకరాల జామాయిల్ సుబాబుల్ తోటలు దగ్ధమయ్యాయి. వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన రంగా అప్పారావు అనే రైతుకు చెందిన 10 ఎకరాల జామాయిల్ తోట దగ్ధమైంది. జామాయిల్ తోట పక్కన కొంతమంది రైతులు తమ పంట పొలాల్లో పెట్టిన నిప్పు జామాయిల్ తోటకు పాకింది. దీంతో తనకు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. కొణిజర్ల గ్రామ సమీపంలో చింతల శ్రీనివాసరావు అనే రైతు చెందిన 8 ఎకరాల సుబాబుల్ తోట కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. దీంతో తనకు 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణంతో భారీ ఈదురుగాలులు, వర్షం కురవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. కోళ్ల ఫారాలు, రైతుల వ్యవసాయ రేకు షెడ్లు, విద్యుత్ స్తంభాలు, జీడి, మామిడి తోటల నేలకు రాలడంతో రైతులు లబోదిబోమని మొత్తుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అనకాపల్లిలో కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. వెంకుపాలెం, తగరంపూడి, సీతానగరం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్లు కూలిపోవడంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. తుమ్మపాలెం నుండి వెంకుపాలెం, సీతానగరం, తగరంపూడి గ్రామాలకు వెళ్లే మార్గంలో చెట్లు రోడ్లకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 4 గంటలుగా రహదారి బంద్ కావడంతో గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన ప్రజలు రోడ్డు మధ్య నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి ఘటనా స్థలానికి సందర్శించారు. చెట్లు కూలి రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాలను పరిశీలించిన ఆయన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని R&D అధికారులను కోరారు. చెట్ల తొలగింపు పనులు చేపట్టి రహదారిని పునరుద్ధరించాలని తెలిపారు. సమస్యపై స్పందించి చర్యలు తీసుకుంటామన్న స్థానికులకు, ప్రజలకు రామ్కి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంతోత్సవాలు భక్తుల సందడితో వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ఆలయ ప్రాంగణంలో శోభాయాత్రను తీసుకెళ్లారు. వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన పల్లకి ఊరేగింపు భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. మహిళా భక్తులు కోలాటాలు ఆడగా యువకులు భజనలు నిర్వహించారు. చిన్న
చిన్నారులు భక్తి గీతాలకు నృత్యాలు చేసి ఉత్సవాలకు మరింత శోభ తీసుకొచ్చారు. వసంతోత్సవాల సందర్భంగా స్వామి సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, స్వపన్న తిరుమంజరం వంటి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పసుపు, గంధం, కస్తూరి తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు జరిపి అనంతరం పవిత్ర జలాన్ని భక్తులపై చల్లారు. రథోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఎన్నికల వేడి మొదలైంది. పాలక వర్గాల గడువు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి బల్దియా పోరు పైనే నిలిచింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్ల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రభుత్వం, ప్రధాన పార్టీలు సైలెంట్గా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతోంది? పార్టీల సన్నాహాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. నగారా ఎప్పుడు మోగుతుందా అని ప్రధాన పార్టీలన్నీ సైలెంట్గా తమ ప్రిపరేషన్ని ముమ్మరం చేశాయి. తెర వెనుక భారీ కసరత్తు జరుగుతోంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజధాని రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఈసారి కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే కాదు, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్ల భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ఇది కేవలం ఒక మున్సిపల్ ఎన్నిక కాదు, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలకు ఒక లిట్మస్ టెస్ట్. అధికార కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం, బీఆర్ఎస్కు జీవస్మరణ సమస్య, బీజేపీకి తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం, ఇక ఎంఐఎంకు పాత బస్తీకి పరిమితం కాదనే సవాల్ విసురుతోంది. అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఫిబ్రవరి 2026లో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీ సహా 5 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో పాలక వర్గాల గడువు ముగిసింది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్లన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ప్రక్రియ జూన్ 25 నుండి ప్రారంభమైంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఈ ఫైనల్ లిస్ట్ ఆధారంగానే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికల నగారా మోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలను పరిశీలిస్తే ఎంఐఎం ఎప్పటిలాగే ఒక అడుగు ముందుంది. ఎన్నికల ప్రకటన రాకముందే జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు, కొత్తగా ఏర్పడిన మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోని 76 వార్డులకు టికెట్లు ఆశించే వారి నుండి అప్లికేషన్లు తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాలతో సహా అప్లికేషన్లు తీసుకోవడం ద్వారా రిజర్వేషన్లు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత బస్తీలో తమకు తిరుగులేదని భావిస్తూనే ఈసారి మేయర్ పీఠంపై గట్టిగా కన్నేసింది. కింగ్ మేకర్గా కాకుండా కింగ్గా అవతరించాలనేదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హైదరాబాద్లో పాగా వేయడం ద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, వ్యూహాత్మకంగా ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం లాంటి చర్యలు బల్దియాపై హస్తం జెండా ఎగరేయాలనే పట్టుదలను సూచిస్తున్నాయి. ఇక గత 10 ఏళ్లుగా గ్రేటర్ పై ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ కి ఇది కత్తి మీద సాము లాంటిది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేల స్థానాలను గెలుచుకోవడం వారి బలాన్ని చూపిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశమై గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా హామీలు ప్రకటిస్తున్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. జాతీయ పార్టీ బీజేపీ కూడా గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత ఉత్సాహంతో ఉన్న కమలం పార్టీ ఈసారి గ్రేటర్ పీఠాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం వార్డుల విభజన. ముఖ్యంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం, వార్డుల సంఖ్యను పెంచడం లాంటి అంశాలు ఎన్నికల స్వరూపాన్ని మార్చేయనున్నాయి. సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్లో వార్డుల సంఖ్య 100కు పెంచే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఇది ఆశావహులకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు పార్టీల బలాబలాలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు తర్వాతే అసలైన రాజకీయ సమరం మొదలవుతుంది. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను అధికారులు ఖండించినా ఆశావహులు మాత్రం తమ డివిజన్లోని సామాజిక సమీకరణాలపై లెక్కలు వేసుకుంటూ అప్రమత్తమవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇది కేవలం 150 డివిజన్ల కథ కాదు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, పెరిగిన వార్డులతో కలిపి ఇది ఒక మెగా పొలిటికల్ ఫైట్గా మారనుంది. ఓవైపు ఎంఐఎం తన కంచుకోటను కాపాడుకుంటూ మేయర్ పీఠంపై గురిపెట్టింది. మరోవైపు అధికార కాంగ్రెస్ హైదరాబాద్ తమదేనని నిరూపించుకోవాలని చూస్తోంది. గత వైభవం కోసం బీఆర్ఎస్, అనూహ్య ఫలితాల కోసం బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ త్రిముఖ చతుర్ముఖ పోరులో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారనున్నాయి. ఓటర్ల జాబితా ఖరారై వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఈ రాజకీయ వేడి తారాస్థాయికి చేరడం ఖాయం. మరి ఈ మహాసంగ్రామంలో హైదరాబాద్ ఓటరు ఎటువైపు నిలుస్తాడు? భాగ్యనగర్ పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నది తేలాలి అంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫైయర్స్ మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ను చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ 93 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం 255 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ ఓపెనర్లను సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్ తడపడ్డారు. సుదర్శన్, గిల్ వెంటనే అవుట్ అయ్యారు. అనంతరం వచ్చిన బ్యాటర్లు పరుగులతో రాణిస్తూ ఉండగా హెజర్వుడ్ చేతిలో అవుట్ అయ్యాడు. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో ఒక దశలో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. రాహుల్ తెవాతియా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లకు 162 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో బెంగళూరు 92 పరుగులతో ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో ఈ నెల క్వాలిఫైయర్ 2 ఆడనుంది గుజరాత్. కాగా రేపు హైదరాబాద్, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.